హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండర్ 10 మినిట్స్. దిస్ ఇస్ లహరి శెట్టి. బేసిక్గా ఈరోజు వీడియో ఏంటంటే నా హెయిర్ కట్. చాలామంది నా హెయిర్ కట్ని బాగుందని చెప్తున్నారు. అండ్ దెన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1 మినిట్లో సరిపోదు. అండ్ అంతసేపు రీల్ కూడా ఎవరు చూడట్లేదు. అండ్ డిస్క్రిప్షన్ ఇస్తే ఇంత పొడవు ఎవరు చదువుతారు? దానికంటే కూడా ఒక యూట్యూబ్ వీడియో చేస్తే బాగుంటుందని అయితే నేను ఫీల్ అయ్యాను అనమాట. సో నెక్స్ట్ మీరు హెయిర్ కట్కి వెళ్ళేటప్పుడు ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలని నేను చెప్పబోతున్నాను. సో ఈరోజు వీడియో అదే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్, నేను ఎక్కడ చేయించుకున్నానో చెప్తాను. నేను హైదరాబాద్ మిర్రర్స్ సెలూన్ ఉంది కదా, గో టు మిర్రర్స్, ఆ సెలూన్లో చేయించుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం ప్రొఫెషనల్గా చేసే వాటికి వెళ్ళండి. డోంట్ గెట్ స్కామ్డ్. ఎందుకంటే చాలా సెలూన్స్ నేను చూసాను. బేసిక్గా నేను ఒక్క 2-3 సార్లు మోసపోయాను. దట్స్ అనదర్ ఇష్యూ. నేనే మోసపోయానని చెప్తున్నాను కదా. అంటే 600, 700, 800కి హెయిర్ కట్స్ చేస్తాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ హెయిర్ కట్. మీరు లేయరింగ్ చేసుకున్న 800 లేదా 700 లేదా 600 హెయిర్ వాష్తో సహా స్పా చేస్తాం. ఇలాంటి ట్రాప్స్లోకి అసలు పడకండి. బికాజ్ ఏంటంటే ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు ఆబ్వియస్గా దే విల్ చార్జ్. ఖచ్చితంగా చార్జ్ చేస్తారు. వాళ్ళు వాడే షాంపూ బట్టి ఉంటుంది, కండిషనర్ని బట్టి ఉంటుంది. ఈ పర్టికులర్గా మిర్రర్స్లో ఏంటంటే మీకు హెయిర్ వాష్కి కూడా సపరేట్ చార్జ్ చేస్తారు. బట్ నాకెందుకో మనం చేసుకునే 8-9 మంత్స్కి ఒకసారి హెయిర్ కట్, కొంతమంది 6-7 మంత్స్కి కూడా చేసుకుంటారు. చేసుకునే దానికి ఎందుకు అంటే రిస్క్ చేయాలి మన హెయిర్ని. ఆల్రెడీ మనం హెయిర్ లాస్ని ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం కదా. ఎందుకు ఊరికే ఎక్కడికెక్కడికో వెళ్ళి 600, 700 దగ్గర స్కామ్ అవ్వడం. సో అలాంటి వాటి దగ్గర స్కామ్ అవ్వకండి ఫస్ట్. సెకండ్ వచ్చేసి, అసలు ఏ హెయిర్ కట్ చేయించుకోవాలి? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ కదా. ఏ హెయిర్ కట్ చేయించుకుంటే మనకి బాగుంటుంది అని చెప్పేసి. బేసిక్గా నా ఫేస్ ఏంటంటే ఇట్స్ అ హార్ట్ ఫేస్. హార్ట్ హార్ట్ ఇక్కడ వరకు, హార్ట్ ఇలా ఓవెల్ అనమాట. నా ఫేస్ షేప్ అది. మీరు గూగుల్ చేయండి. మీ ఫేస్ షేప్ ఏదో మీకు తెలిసుంటే గూగుల్ చేయండి. ఈ ఫేస్ కట్కి, ఈ ఫేస్ షేప్కి ఎలాంటి హెయిర్ స్టైల్స్ మ్యాచ్ అవుతాయి? చాలా ఈజీ కదా. ఇలాంటి హెయిర్ స్టైల్ చేయించుకోవచ్చు. కొంతమంది రౌండ్ ఫేస్ ఉంటది. అలాగని వాళ్ళు ఈ బాబ్ కట్ చేయించుకొని అసలు బాగుండదు కదా. అదేదో ఇక్కడిక్కడికి చేయించేసుకొని లేదా లాంగ్ అలాగే పెట్టుకొని ఫేస్ ఫ్రేమింగ్ ఉంటది. చాలామంది ఏంటంటే అన్ని సలోన్స్‌లో మేబీ చెప్పరు. ఎందుకంటే మన ఫేస్‌కి తగ్గట్టు చేసే సెలూన్స్ చాలా తక్కువ. అండ్ వాళ్ళకంత నాలెడ్జ్ ఉండకపోయినా మనం అడిగి చేయించుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇట్స్ మన హెయిర్ కట్, మన హెయిర్ స్టైల్, మన ఫేస్ ఫ్రేమింగ్ మనదే కాబట్టి మీరు ముందే రీసెర్చ్ చేసి వెళ్ళండి. అండ్ మీకు ఓకే, ఫస్ట్ ఏ స్కామ్ లేదు. నెక్స్ట్ మంచి సెలూన్ వెతికారు. నెక్స్ట్ మీ ఫేస్ షేప్ మీకు అర్థమైంది, అవునా? అయ్యాక ఒక హెయిర్ స్టైల్ మీకు బాగుంటుంది అనిపించింది. ఫస్ట్ హెయిర్ స్టైల్ బాగుంటుంది అని అనిపించిన వెంటనే డోంట్ గో ఫర్ ఇట్. నెక్స్ట్ ఈ హెయిర్ లెంత్ చూసుకోండి. బేసిక్గా నా హెయిర్ లెంత్ అంటే ఇక్కడ ఇక్కడ వరకు పెరుగుతుంది. ఈ పార్ట్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే పార్ట్ అంతా మ్యాక్సిమం ఇట్స్ థిన్నింగ్, వెరీ థిన్నింగ్ ఉంటుంది. సో దాన్నంతా నేను ట్రిమ్ చేస్తాను. సో నాది మ్యాక్సిమం ఇక్కడికి లేదా ఇక్కడికి. మీ హెయిర్ లెంత్ని బట్టి, మీ థిన్నింగ్ని బట్టి మీరు ఎలాంటి అంటే ఎంత లెంత్, ఎంత లెంత్ వరకు తీసుకోవచ్చో ఆలోచించుకోండి. నెక్స్ట్ థింగ్, నాకు హెయిర్ లాంగే ఉండాలి. బట్ ఐ షుడ్ హ్యావ్ సో మచ్ థిక్‌గా, అంటే నాకు థిక్ హెయిర్ లేదు, థిన్ హెయిర్ ఉంది, నాకు లాంగే కావాలి అంటే ఇట్ డజంట్ వర్కౌట్. ఒకవేళ మీరు ఆళ్ళని తలకాయ తిని చేయించుకున్నా కూడాను మీకు కొన్ని రోజుల తర్వాత అవుట్‌పుట్ ఖచ్చితంగా పాడైపోతుంది. ఎందుకంటే హెయిర్ థిన్ అవుతుంది కిందకి. థిక్‌గా ఉండదనమాట. సో కొంచెం హెయిర్ షార్ట్ అయినా పర్వాలేదు. మనకు ఏంటంటే టోటల్ అవుట్‌లుక్ బావుండాలి, ఫేస్ ఫ్రేమింగ్ ఉండాలి. ఏ డ్రెస్ ఏసుకున్నా దానికి సెట్ అయిపోవాలి మాక్సిమం. అండ్ మీకు హెయిర్ స్టైల్ అర్థమైంది. ఏ కట్ చేపించుకోవాలో అర్థమైంది. అండ్ ఎంత లెంత్ కావాలో అర్థమైంది ఇప్పుడు. అండ్ నాలాగా ఐ హ్యావ్ ఫోర్ హెడ్. కొంచెం కాదు, ఎక్కువే ఉంది. సో నేనేం చేస్తాను అంటే ఎక్కువగా మిడిల్ పార్టిషన్ తీసుకుంటాను. అదర్వైజ్ ఇలా సైడ్ పార్టిషన్ తీసుకుంటాను. సో
దానికోసం నేను పార్టిషన్ తీసుకుంటా కాబట్టి నేను ముందర కర్టెన్ బ్యాంగ్స్ చేపిస్తాను. కర్టెన్ బ్యాంగ్స్ అంటే ఇవి. ఇలా వచ్చేటివన్నమాట. ఇక్కడ మీకిక్కడ కనిపిస్తుందా? ఇవి కర్టెన్ బ్యాంగ్స్. ఇలాగ. ఇవి కర్టెన్ బ్యాంగ్స్. సో, ఈ కర్టెన్ బ్యాంగ్స్ అందరికీ అవసరమా అంటే నో. కొంతమంది అనవసరంగా చేయించుకొని ఫేస్ ఫ్రేమింగ్‌ని చెడగొట్టుకుంటారు. మీకు ఇక్కడి నుంచి గూడా కట్ చేయించుకోవచ్చు. ఇక్కడి నుంచి గూడా కట్ చేయొచ్చు. అలాగని ఇక్కడి వరకు ఇక్కడి నుంచి స్టార్ట్ చేపిచ్చకండి. చైనీస్, జాపనీస్ వాళ్ళలా ఉంటాం. అస్సలు బాగోదు. సో, ఫస్ట్ ఈ లేయర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో కూడా మీరు వాళ్ళని అడగండి చెప్తారు. వాళ్ళకి ఎంతో కొంత ఎందుకంటే చాలా చేసింటారు కాబట్టి, వాళ్ళకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని తెలిసుంటది. నేను బేసిక్‌గా ఏం చెప్పానంటే, నాకు ఈ లెంత్ కావాలి, నా ఫేస్ షేప్ ఇది, నాకు బాల్డ్ హెడ్ ఉంది, నాకు ఈ హెయిర్ కట్స్ కావాలి, ఇలాగే కావాలి అని చెప్పా. సో, అప్పుడు వాళ్ళు ఇది మొత్తం ఇలా చేసిచ్చారనమాట. అండ్ నేను ఈ సలూన్‌లో చూసిన డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రతి దానికి సిజరే యూజ్ చేసే సలూన్స్ చూసాను. కానీ ఈ కర్టెన్ బ్యాంగ్స్ కోసం వాళ్ళు బ్లేడ్‌ని యూజ్ చేశారు. ఇలా పట్టుకొని బ్లేడ్‌తో ఇలా స్టైల్ చేసుకుంటూ వచ్చారనమాట. ఫస్ట్ నార్మల్ హెయిర్ కట్ అంతా సిజర్‌తోనే చేశారు. దాని తర్వాత ఈ ఈ ఫ్రింజెస్ ఉంటది కదా! ఈ పార్ట్ అంతా బ్లేడ్‌తో చేశారనమాట. సో దట్ నాకు ఈ డిఫైన్డ్ లుక్ కావాలి ఇలా. ఇలా పెట్టుకుంటే నాకి ఈ స్టైల్ ఇలా రావాలి. సో, నేను వాళ్ళకి చూపించాను. మీరు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇలా డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి మెంటలొస్తుంది. సో, బేసిక్‌గా మీకే హెయిర్ స్టైల్ కావాలో అర్థమైంది. ఏ లెంత్ కావాలో అర్థమైంది. పైన ఈ బ్యాంగ్స్ చేర్చుకుంటారా లేదా? నో నీడ్. మాకు వెనకలకే వేసుకోవడం అలా ఉంది అంటే అలా కూడా. ఒక లిస్ట్ రాసుకొని పింట్రెస్ట్. మనకు దైవంగా పింట్రెస్ట్ ఉంది. పింట్రెస్ట్ ఓపెన్ చేసి, ఆ పింట్రెస్ట్‌లో ఇప్పుడు లేయరింగ్ అనుకోండి. లేయరింగ్ ఫర్ మీడియం హెయిర్ విత్ కర్టెన్ బ్యాంగ్స్ ఇది చూపిస్తది. థౌసండ్స్‌లో చూపిస్తది. చూపిచ్చి మీరు దాంట్లో అన్నిట్లో సెలెక్ట్ చేసుకున్నాక, మీ ఫేస్ షేప్ అర్థమవుతుంది కదా! దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకెళ్ళి ఆ సెలూన్‌లో చేసే వాళ్ళ దగ్గర చూపించండి. సో, నాకిలా కావాలి, ఇలా కావాలి అని. వాళ్ళు ఆబ్వియస్‌గా చేస్తారు. నేను కూడా అలాగే చేశాను. సో, అందుకే నాకీసారి ఇంత మంచి అవుట్‌పుట్ వచ్చిందన్నమాట. ఇంకొక థింగ్ ఏంటంటే, మనం పోనీటైల్ వేసుకుంటుంటాం. అండ్ వదులుకుంటుంటాం, పోనీటైల్ వేసుకుంటుంటాం, క్లిప్ పెట్టుకుంటుంటాం. ఇలా ఇక్కడ చిన్నగా కట్ చేపిచ్చారనుకోండి, అసలు మొత్తానికి మోసం అవుతుంది. సో, బ్యాక్ ఇలా తీసుకున్న పోనీటైల్ ఏసేంత ముందర ఫ్రింజ్ ఆ లెంత్ ఉండాలి. ముందరకు వదులుకున్న చిన్న కంటే మరీ కిందకి రాకూడదు. అంత లెంత్ ఉండాలి. ఇక్కడ చాలా చిన్నగా కూడా ఉండకూడదు. ఈ బేసిక్స్ అర్థమయ్యాయి కదా! ఆహ్, స్కామ్ అవ్వకండి. మంచి సెలూన్‌కెళ్ళండి. మీ ఫేస్ షేప్ తెలుసుకోండి. ఎంత లెంత్ కావాలో చూడండి. మీ హెయిర్ టైప్ చూసుకోండి. ఇంకొక థింగ్ నేను మర్చిపోయాను. ఐయామ్ సో సారీ. హెయిర్ టైప్ నాదేంటంటే ఇట్స్ ఎ లిటిల్ సిల్కీ ప్లస్ లిటిల్ ఫ్రిజ్. నా హెయిర్ అంతే. అండ్ మీది కర్లీ అవ్వచ్చు, ఫ్రిజ్జీ అవ్వచ్చు, వేవీ అవ్వచ్చు, సిల్కీ అవ్వచ్చు. చాలా ఉన్నాయి ఇలాగా. సో, అది కూడా పింట్రెస్ట్‌లో ఎతకండి. ఎందుకంటే కర్లీ హెయిర్ వాళ్ళకి కొన్ని సర్టెన్ పర్టిక్యులర్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. అవి యూ హ్యావ్ టు సెర్చ్ ఎ లాట్. ఇంకా కర్లీ హెయిర్ వాళ్ళకి ఇంకా ఎక్కువ సెర్చ్ చేయాలి. వేవీ ఇలా సిల్కీ, ఫ్రిజ్జీ హెయిర్ ఇట్స్ ఓకే. పర్లేదు. ఇవన్నీ నార్మల్ హెయిర్ టైప్సే అన్నమాట. సో, డోంట్ గెట్ స్కామ్డ్. మంచి సెలూన్ ఎతకండి. ఫేస్ షేప్, హెయిర్ స్టైల్ అండ్ మీ హెయిర్ టైప్ పింట్రెస్ట్‌లో వెతుక్కొని, లెంత్ చూసుకొని, కొన్ని రెఫరెన్స్ పిక్చర్స్, స్క్రీన్ షాట్స్ కూడా తీసుకొని, అప్పుడు హెయిర్ సెలూన్‌కెళ్ళండి. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. బట్ మంచి సెలూన్‌లో మాత్రమే. యాహ్! ఇది నేను చెప్పాలనుకున్న టిప్స్ హెయిర్ స్టైల్ గురించి. నా హెయిర్ స్టైల్ అయితే ఇలా బ్యూటిఫుల్‌గా వచ్చేసింది. ఐయామ్ ఫీలింగ్ దిస్ బాలీవుడ్ వైబ్స్ అనమాట. ఓకే. మీరు కూడా ఈ హెయిర్ స్టైల్ చేపించుకోవాలనుకుంటే ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఐ హోప్ మీకివి ఖచ్చితంగా యూస్‌ఫుల్ అవుతాయనుకుంటున్నాను. యాహ్! దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టిప్స్ అండ్ నేను చేయించుకున్న ఇవన్నీ. సో, దట్స్ ఆల్. I hope you love me as much as I love you. This is Lahari Shetty signing off. Bye, boy.